ఈరోజు గుంటూరులో 50,000 రెంట్లు వచ్చే సెమీ కమర్షియల్ ప్రాపర్టీని తీసుకురావడం జరిగిందండి. ఇది ఎక్కడో లేదు, హయత్ నగర్ నుంచి గుంటూరు వెళ్ళే 100 ఫీట్ల రోడ్డుకి సెకండ్ బిట్ అయినటువంటి 139 గజాలు కలిగినటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగు 50,000 రెంట్లు వచ్చేటువంటి బిల్డింగ్ ఈరోజు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ విషయాలు తెలుసుకుందాం. మీరు చూసుకోవచ్చండి, ఈ రోడ్ వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి గుంటూరు వెళ్ళే 100 ఫీట్ల రోడ్ అండి. ఆల్రెడీ ఇది 150 రోడ్డుకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 150 ఫీట్ రోడ్ వచ్చింది అనుకోండి, ఇది కమర్షియల్ అయిపోతుంది. ప్రజెంట్ ఇది సెమీ కమర్షియల్లో ఉన్నటువంటి 139 గజాలు కలిగినటువంటి బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ ఏంటంటే మనకి ఈస్ట్ వీధి పోర్ట్ ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, ఈ బిల్డింగ్కి ఈస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 2 షట్టర్లతో కూడి పైన ఒక 1 BHK ఉంటుంది, పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది. కింద ఇది వచ్చేసి 1 షట్టర్ అండి, ఒక షట్టర్ ఉంటుంది. పైన కూడా అదే విధంగా ఒక షట్టర్ ఉంటుంది. ప్లస్ పైన వచ్చేసి మనకి 1 BHK ఉంటుంది, పైన పెంట్ హౌస్ ఉంటుంది. దీని రెంట్ వచ్చేసి మనకి దగ్గర ఒక 15,000 వరకు దీని రెంట్ వస్తుంది. పైన దానికి వచ్చేసి ఒక 10,000 రెంట్ వస్తుంది. ప్లస్ మనకి బ్యూటీ పార్లర్ ఉందండి, దానికి కూడా ఒక 5,000 రెంట్ వస్తుంది. ప్లస్ పైన 1 BHK ఉందండి, దానికి వచ్చేసి మనకి 10,000 వరకు రెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. పైన వచ్చేసి దానికి కూడా మనకు ఒక 8,000 వరకు రెంట్లు వస్తుంది. మొత్తం కూడా 50,000 రెంట్లతోటి కూడినటువంటి ఈరోజు సెమీ కమర్షియల్ బిల్డింగ్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, ఏంది లోపల ఒక్కొక్క ఫ్లోర్ మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేరుగా దొరుకుతున్నాయి మనకి. అలాంటి ప్రాపర్టీనే ఈ ప్రాపర్టీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. మీరు చూసుకోవచ్చండి, ఈ బిల్డింగ్కి ఏంటంటే ఈస్ట్ వీధి పోర్ట్ ఉంటుంది. ఇది వీధి పోర్ట్ అండి. ఇది ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న రోడ్డు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు. ఈ 25 ఫీట్ రోడ్డుకి ఇది వచ్చేసి వీధి పోర్ట్ ఉంటుందండి. ఈ బిల్డింగ్కి అదొక్కటే ఉంటుంది. ఇందులో మనకి దగ్గర ఒక 50,000 వరకు రెంట్లు వచ్చేటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఈరోజు మనం తీసుకురావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, కింద ఉన్న షట్టర్ అండి ఇది. ఈ షట్టర్లో ఏంటంటే మనకి ఒక బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి, లేదంటే లేడీస్ ఎంపోరియంకి సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ ఆల్రెడీ రెంట్కి ఇచ్చి ఉంటున్నారండి. దీనికి ఒక 15,000 రెంట్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా అంటే చాలా స్పేసియస్గా ఉన్నటువంటి షట్టర్ అండి. ఈ షట్టరు దీని సైజ్ వచ్చి 25 అండి. ఇది 25 వస్తుంది దీని సైజు. డెప్త్ వచ్చేసి మనకి 50 వస్తుందండి. విడ్త్ వచ్చేసి 25 వస్తుంది. 139 గజాలు కలిగి ఉందండి. ఒకసారి సెకండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉంది, అదే విధంగా పైన మనకి 1 BHK ఏ విధంగా ఇచ్చారు, పెంట్ హౌస్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం. అదేవిధంగా మీకు పక్కనే మనకి 100 ఫీట్ రోడ్డు, అంటే ఇప్పుడు 150 ఫీట్ రోడ్ అయిందండి. అది కూడా పక్కనే ఉంటుంది. మీరు అది కూడా చూసుకోవచ్చు, చూపిస్తా పదండి. మీరు గల్లీలో రావడానికి కూడా చూడండి, సెట్ బ్యాక్ ఒక 5 ఫీట్స్ సెట్ బ్యాక్ వదిలిపెట్టి మనకి వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఫ్లోర్కు పోవడానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. అయితే ఈ లిఫ్ట్ ఫెసిలిటీ ఒకటి పెండింగ్లో ఉంది. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లిఫ్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఏంటంటే ఓనర్ చేసి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షాప్ కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్. ఇది వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వాష్రూము. ఇదే విధంగా మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు సెట్ బ్యాక్ చేసి మనకి మొత్తము కూడా గోడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇదే మనకి హయత్ నగర్ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్ అండి. ఇది 150 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్ అండి. ఆల్రెడీ ఇది 150 ఫీట్ రోడ్ వస్తే ఇది మనకి కమర్షియల్ అయిపోతుంది. నెక్స్ట్ పక్కనే మనకి మదర్ డైరీ అండి. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ డిస్టెన్స్లో మదర్ డైరీ. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హయత్ నగర్ బస్ స్టాప్ వస్తుంది. అంటే
నియర్ బై ఉన్నటువంటి 50,000 రెంట్లు వచ్చేటువంటి ఈరోజు సెమీ కమర్షియల్ బిల్డింగ్ని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్యూటీ పార్లర్ అండి. దీనికి ఒక 5,000 రెంట్ వస్తుంది. నెక్స్ట్ దీని ముందర కూడా ఒక షట్టర్ ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. దానికి కూడా మనకి మినిమం ఒక 10,000 రెంట్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ని. ఒకసారి మీరు అది కూడా చూసుకోవచ్చు. దీనికి కూడా ఒక 10,000 రెంట్ల వరకు వచ్చేటువంటి షట్టర్ అండి ఈ షట్టరు. నెక్స్ట్ అదే విధంగా ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఉంది, పైన పెంట్ హౌస్ కూడా ఉంది. అది ఏ విధంగా ఉంది ఏందనేది ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. మనము సెకండ్ ఫ్లోర్కు రావడం జరిగిందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే కారిడార్ చాలా సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. రోడ్డు కూడా ఇదే అండి, మెయిన్ రోడ్డు. మీకు హయత్ నగర్ నుంచి కుంట్లూరు వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డుకి సెకండ్ ప్లాట్ అండి, అంటే సెకండ్ హౌసే అండి. ఇది వచ్చేసి ఇందులో మనకేందంటే మొత్తం ఇది G+2+ పెంట్ హౌస్ అనమాట. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక లేడీస్ ఎంపోరియం ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక షట్టర్ ఉంది, ప్లస్ బ్యూటీ పార్లర్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 1 BHK, అంటే ఓనర్ వాళ్ళు ఉంటున్నటువంటి 1 BHK. ఒకసారి ఇది ఏ విధంగా ఉంది ఏందనేది ఒకసారి చూద్దామండి. మీరు చూసుకోవచ్చు, సింహద్వారం వచ్చేసి చాలా మంచి వుడ్ తోటి యూజ్ చేయడం జరిగింది. ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసి చాలా సింపుల్ డిజైన్ తోటి ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చూసుకోవచ్చు, చాలా ప్రశాంతమైనటువంటి, అంటే చాలా ఫ్రీగా ఉన్నటువంటి, పీస్ఫుల్గా ఉన్నటువంటి హౌస్ కట్టుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. నెక్స్ట్ ఇక్కడ దేవుడి గది ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మొత్తం కూడా మీకు హాల్ అండి. నెక్స్ట్ ఇక్కడనే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ని. ఒక్కసారి ఈ బెడ్రూమ్లో కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి కింగ్ సైజ్ బెడ్ పట్టడమే కాకుండా చుట్టూ అక్కడిక్కడ తిరిగేంతటువంటి ప్లేస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఒకసారి పెంట్ హౌస్ ఏ విధంగా ఉందనేది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. మనము పైన ఉన్నటువంటి G+2 పెంట్ హౌస్ కాబట్టి పైన ఉన్నటువంటి పెంట్ హౌస్కి రావడం జరిగిందంటే ఒకసారి మనం ఈ వ్యూ కూడా చూసుకోవచ్చు. మీరు మొత్తము కూడా ఈ సరౌండింగ్లనే మనకి పక్కడనే ఒకసారి ఈ అపార్ట్మెంట్స్ కూడా చూసుకోవచ్చు. దగ్గర దగ్గర ఇక్కడ ఒక 70 అపార్ట్మెంట్స్, పక్కన ఒక 50 అపార్ట్మెంట్స్, మొత్తం కూడా 150 అపార్ట్మెంట్స్ అవుతున్నటువంటి వాటికి ఎదురుగానే ఉన్నటువంటి మన సెటర్లు అండి. ఇవన్నీ కమర్షియల్ బిల్డింగ్ అండి. నెక్స్ట్ మనకి 150 ఫీట్ రోడ్డుకే ఉన్నటువంటి సెకండ్ బిట్ అండి ఇది వచ్చేసి. నెక్స్ట్ మనకి పక్కనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, గురుకుల స్కూల్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే నేనేమంటా అంటే ఇది మొత్తం ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ అండి. 50,000 రెంట్ వచ్చేటువంటి సెమీ కమర్షియల్ అపార్ట్మెంటు. ఇలాంటి అపార్ట్మెంట్ చాలా రేరుగా దొరుకుతాయండి. అలాంటి అపార్ట్మెంటే ఈ అపార్ట్మెంట్. ఇది వచ్చేసి మొత్తం కూడా పెంట్ హౌస్ అండి. అంటే రేపన్నాడు మనం ఏదైనా ఆఫీస్ పెట్టుకోవడానికి, లేదంటే చిన్న హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవడానికి కూడా దీన్ని ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. లేదంటే మనం దీన్ని 1 BHK లాగా కూడా సెట్ చేసుకోవచ్చు, ఆ విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది మొత్తం కూడా 139 గజాలు కలిగినటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. 50,000 వరకు రెంట్లు రావడం జరుగుతుందండి. దీనికి వచ్చేసి ఇది మొత్తం 139 గజాలలో ఉంటుంది. 25x50 సైజెస్ తోటి ఉంటుంది. ఇది కుంట్లూరు గ్రామంలో ఉంటుంది. అంటే కుంట్లూరు ఎక్కడ ఉంటుందంటే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హయత్ నగర్ నుంచి కుంట్లూరు వచ్చే రోడ్డు ఏదైతే మీరు ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు 150 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్. దానికి సెకండ్ బిట్టే అండి ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచే మనకి నాగోల్ బండ్లగూడకి కూడా కనెక్టివిటీ ఉంటుంది. అదే విధంగా రైట్ వెళ్తే మనకి అంబర్పేటకి, ఇటు నుంచి చౌటుప్పల్ రామోజీ ఫిలిం సిటీ కూడా కనెక్టివిటీ ఉంటుంది. అదే విధంగా ORRకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ఒకసారి పైకి వెళ్ళి మనము పైన ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం పదండి. పెంట్ హౌస్ పైన ఇది ఏంటంటే మనకు ఒకసారి మీరు ఈ వ్యూ కూడా చూసుకోవచ్చు. పైన పెంట్ హౌస్ పైన కూడా చూసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత ఖాళీగా వదిలిపెట్టడం జరిగిందంటే రేపటినాడు ఇది ఇప్పుడు సెమీ కమర్షియల్ ఉంది, రేపటినాడు కమర్షియల్ అయిపోయినప్పుడు దీన్ని కూడా మొత్తం ఈ బిల్డింగ్ను మొత్తం కమర్షియల్గా చేసుకొని రేపటినాడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ ఏమన్నా రూమ్స్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా సార్ వాళ్ళు కట్టడం జరిగింది.
నెక్స్ట్ మీరు వాటర్ చూసుకోవచ్చు, పైన ఇవ్వటం జరిగింది. అందుకని ఈ ప్లేస్ అంతా ఇంత ఫ్రీగా వదిలిపెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు పక్కనే మనకి గురుకుల స్కూలు, కాలేజీ కూడా, గవర్నమెంట్ కాలేజీ కూడా పక్కనే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్, అన్నిటికీ అంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది మొత్తం 139 గజాలలో ఉంటుంది. 25x50 సైజెస్ తోటి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీని రేట్ వచ్చేసి మనకి 1,65,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ఓల్డ్ బిల్డింగ్ కాదండి, ఒక 6 months అయింది. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు, మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది. రెడీ టు మూవ్ అండి. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, రెడీ టు మూవ్ కాదా అనుకోవచ్చు. కాదు, రెడీ టు మూవ్ అండి ఇది. ఇంకా దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన నా నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. డైరెక్ట్ నేను తీసుకొచ్చి ప్రతి ఒక్కటి మీకు ఓనర్ తోటి మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఓనర్ గారి మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.